ఎన్నికల వేళ రాజకీయాల పేరుతో ముసలివారి ఉసురు పోసుకున్న చంద్రబాబుకు ప్రజలు తగు బుద్ధి చెబుతారని ఎస్కోట్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు విమర్శించారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థను రూపు మాపాలనే దురుద్దేశంతో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు చేయించి పెన్షన్లు వారితో పంచనీయకుండా చేశారని, ఈ దుర్బుద్ధి వలన ముసలివారంతా ఎండలతో ఇబ్బందులు పడుతూ సచివాలయం వద్ద పడిగాపులు పడవలసి వచ్చిందని, ప్రతిపక్షాలు వారి మిత్ర బృందానికి రాజకీయ లబ్ధి ఆలోచనే తప్ప ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో వారికి అనవసరమని ఎమ్మెల్యే మండిపడ్డారు. నియోజకవర్గ కేంద్రం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పచ్చపత్రికల పెన్షన్లను అడ్డుకుని వారే తప్పుడు రాతలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిందెవరు? సిటిజన్ ఫర్ డెమోక్రసీ పేరుతో ఫిర్యాదు చేసి ఇంత దుర్మార్గానికి పాల్పడ్డారని అన్నారు. చంద్రబాబును దేవుడు క్షమించడు అని కడుబండి ధ్వజమెత్తారు. అన్ని వర్గాల వారికి కూడా ఈ రోజు ప్రభుత్వమే పెద్ద దిక్కుగా ఉంది. అయితే ఈరోజు ఏ పేద కుటుంబం అయినా, ఏ వృద్ధుడైనా, వృద్ధురాలైనా, వికలాంగుడైనా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని ఆదుకోకపోయినా ఈరోజు ప్రభుత్వం వాలంటీర్లు అనే ఒక ఆ వ్యవస్థని పెట్టి, మా వాలంటీరు మా బాబు ఉన్నాడు, మా అమ్మాయి ఉన్నది, మా వాలంటీర్ నాకు ఏదైనా కష్టం వచ్చినా చూసుకుంటుందనే ఒక భరోసా ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేద కుటుంబాలకే ఉన్నది. అయితే ఈరోజు పేదలకి ఆ సేవలు అందించే వాలంటీర్ వ్యవస్థ మీద కూడా కుట్ర పన్ని ఎలక్షన్ కమిషన్కి వీళ్ళందరూ కూడా ఫిర్యాదులు చేశారు. వాలంటీర్ మీద లేనిపోని ఆరోపణలు చేశారు. దాని ఫలితం ఇప్పుడు వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వడం కానీ ఏ రకమైన సేవలు అందించకూడదని ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో మనం లోతుగా ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, పాత్రికేయ మిత్రులందరికీ మీరు ఈ 5 సంవత్సరాలు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదరికాన్ని నిర్మూలిస్తామనే అన్ని రాష్ట్రాల్లో అందరూ ముఖ్యమంత్రులు, అందరూ రాజకీయ నాయకులు చెప్పిన ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే పేదరికాన్ని నిర్మూలించడం అంటే ఏంటో రాజశేఖర రెడ్డి గారు చేసి చూపించారు. ఆ రోజు 4 పథకాలు కేవలం పేదల కోసమే పెట్టిన పథకాలు. ఆ రోజు ఆరోగ్యశ్రీ అయినా, అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ అయినా, పేదలందరికీ ఇల్లులైనా, దాంతోపాటు అప్పట్లో ఉపాధి హామీ పథకం కూడా మన రాష్ట్రంలో నెంబర్ 1.